అనుకున్నంత అయ్యేటట్టే ఉంది కదా. పవర్లకు వచ్చిన నాటి సంధి 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలా చేసినయాన్ని మార్చుకుంటా కేసీఆర్ గుర్తులు జరిపేస్తా అని చెప్పి మరి కంకణం కట్టుకొని కసి మీద పనిచేస్తున్నట్టున్న రేవంత్ సారు చిన్నగా మెల్లగా తెలంగాణ అస్తిత్వాన్ని ఆగంలో పడేస్తుండు అనుకుంటా గరం కాబట్టిరు మేధావులు. లేకుంటేంది మరి సర్కార్ సంస్థలకు కూడా పార్టీ రంగులేసే పనితనం చూయిస్తే ఏమనాలే, ఏం కథ అనుకుంటా ఇగో ఈ తీర్లాడుచుకోవట్టిరు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనుకుంటా పవర్లకు వచ్చి పథకాల్లో పాలనలా మార్పులు తెస్తారేమో అనుకుంటే పేర్లల్లా, నెంబర్ ప్లేట్లల్లా, లోగోల్లో, రాష్ట్ర గేయంలా, తెలంగాణ తల్లి విగ్రహంలా మార్పులు తెచ్చే పనుల బిజీగా ఉండి జనాలతో నచ్చింత నేర్చుకోబట్టింది రేవంత్ సర్కారు. లేటెస్ట్ గా టీఎస్ఆర్టీసీ పేరును తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని మార్చి లోగోను కూడా కొత్తది పెట్టిరు. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా పార్టీ లుక్ వచ్చేటట్టు ముద్దుగా 3 రంగుల జెండాలు కూడా పెట్టే వరకలా ఇదేందయ్యా ఇది అని షాక్ అవుతారు పబ్లిక్. ఇంకా దారుణం ఏంటంటే లోగోలున్న కాకతీయ తోరణము, చార్మినార్ కూడా తీసేసారు. దీంతో ఇదంతా అస్తిత్వాన్ని చిన్నగా మెల్లగా మాయం చేసే కుట్రనే అనుకుంటా అరుసుకోబట్టిరు తెలంగాణ వాదులు. ఇదివరకు రాష్ట్ర అధికారిక చిహ్నంకేలు కూడా రాచరిక పోకడలున్నాయి అనుకుంటా చార్మినారు, కాకతీయ తోరణాన్ని తీసేసి కొత్త లోగో పెడుతున్న డిజైన్ కూడా బయటకు వచ్చే వరకు అలా పెద్ద పంచాదే లేసింది. దాంతో ఇప్పుడు కాదు ఇంకొన్ని వద్దులకు మారుస్తాం అనుకుంటా వెనకడిగేసింది సర్కారు. ఇప్పుడు ఆర్టీసీ లోగోలు అవన్నీ తీసేసి వాళ్ళ ఆలోచన ఏందో క్లారిటీ గానొచ్చేటట్టు చేసిరు అనుకుంటా కామెంట్లు చేయబట్టిరు. కొత్త లోగో చూసి కోపానికి వచ్చిన నెటిజనాలు. ఇప్పటికే పబ్లిక్ వెళ్ళి తీరొక్క తిట్లతోని కూడా వ్యతిరేకత వచ్చినా గానీ మీరేంటని అనుకోర్రి, మేం చేసేది చేస్తాము. ప్రజాపాలనాన్ని స్పీచ్లు దంచుతాం గానీ ప్రజల అభిప్రాయాలకు, సెంటిమెంట్లకు ఇలువిచ్చేది ఉందా ఏంది అన్నట్టు మార్పును చూయించే ముచ్చట ముంగటేసుకుంటుంది అధికార పార్టీ. కేసీఆర్ గుర్తులు లేకుండా చేస్తా అన్న మొండి పట్టుతోనే అన్ని మార్చుకుంటూ పోయి రాష్ట్ర అస్తిత్వాన్ని ఆగంలో పడేస్తుండ్రు రేవంత్ రెడ్డి అనుకుంటా పొలిటికల్ అనలిస్టులు కూడా మోస్ట్ కోపంగా చెప్పబట్టిరు. కేసీఆర్ మీద కోపంతో 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అన్ని మార్చుకుంటూ పోతే ఇక పాలన మీద, పథకాల మీద నజర్ పెట్టేది ఎప్పుడు అనుకుంటా ఓటర్లు కూడా ఒక్క తిరిగి గరం కాబట్టిరు. మరి ఆర్టీసీ పేరులోగో మార్పుతోనే ఆగకుండా ముంగట ఇంకెన్ని మార్పులకు ముగ్గు వస్తారో చూడాలిగా. లోగో అంటే సగర్వంగా చాటుకునే చిహ్నం. నేను నా విభాగం కోసం, వియుక్త ధర్మ నిర్వహణ కోసం నిరంతరం కృషి చేస్తాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆశల్ని, ఆశయాల్ని తెలంగాణ ప్రజలు, సామాన్య ప్రజల సేవలో ఉంటాను అనేది అదిగో టీజీటీడీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క లోగో. మరి అందరూ సగర్వంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం ఇది. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మోక చూస్తుంటే మొత్తానికి సీఎం రేవంత్ కోరిక తీరే కాలం వచ్చినట్టే ఉంది. ఎన్నటి సందో మనసులున్న ఆశ వారం రోజులలో నిజమయ్యేటట్టే కొడుతుంది. ఆగో సీఎం సీట్ల కూర్చునే పార్టీ సొంత లీడర్లతోనే ఎసోంటి గండాలు రాకుండా ఏడాది పాలన కూడా ఓడగొట్టే ఇంకేం కోరుకుందా అంతగానం అని అంటే ఇగో ఇదే. సీఎం సీట్ల కూర్చునే కోరిక తీరింది కానీ బ్రెయిన్లున్న ఇంకో మెయిన్ కోరిక అట్లనే ఉండిపోయింది సీఎం రేవంత్ రెడ్డికి. అదే అసెంబ్లీలో కేసీఆర్ తోని మాటల వార్కు దిగుడు. ప్రతిపక్షంలున్నాక తెల్లారు లేచిన కాంచి కేసీఆర్ ను తీరొక్క తిట్లతో నరుచుకున్నాడు. అటెంక పవర్లకు వచ్చినాక అన్ని సభల్లో, మీటింగుల్లో గంటకు 50 సార్లు కేసీఆర్ పేరు తీసి ఆయన ఏలుబడి మీద ఏదో ఒకటి మాటలు అనడు అన్ని అయిపోయినాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తుంటాపరేషన్ అవుడుతోని ఈ ఏడాదిలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అటెంక బడ్జెట్ పెట్టినప్పుడు ఒక్కసారి కేసీఆర్ అసెంబ్లీలోకి వచ్చిండు. కానీ సభలో మాత్రం ఫేస్ టు ఫేస్ ఫైట్కు దిగే ఛాన్స్ దొరకలే రేవంత్ రెడ్డికి. ఇప్పుడు నెల 9 సంది అసెంబ్లీ మీటింగ్లు చాలు కాబోతున్నాయని తారీఖులు వచ్చే వరకలా ఈసారన్న అసెంబ్లీలో పంచులు, ప్రాసలు, డైనమిక్ డైలాగులతో కేసీఆర్ కు సురుకులు అంటేయాలన్న ఆశతో ఉన్నాడు సీఎం రేవంత్. వస్తే మస్తు మజా వస్తుందన్న కోరికతోని సభకు రారి సార్, పెద్దరికం నిలుపుకోర్రి అని ఇప్పటికే మస్తు సార్ల మందిలో చెప్పిండు కూడా. చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా, అసెంబ్లీకి రాసామి రా, వచ్చి కూర్చుందాం. మరి పవర్లకు వచ్చిన కొత్తల్ని ఏముంటుంది అరుసుకోనీకే, ఓ ఏడాది కాగుదాం. అప్పుడు పబ్లిక్ కూడా ఎవలేంది, ఏ పార్టీ పనితనమేంది తెలిసిపోతుంది కదా అన్న ఆలోచనతో కేసీఆర్ కూడా ఇప్పటిదాకా అసెంబ్లీ రాలే కాబట్టి ఈ సెషన్ లకు పక్కా వస్తారన్న టాక్ కూడా ఒక్క తిరిగి వస్తున్నది. మరి రేవంత్ మనసులున్న కోరిక తీరుతందుకైనా, లేకుంటే పబ్లిక్ తిప్పలు తీర్చమని పవర్లున్న పార్టీని ఆయన స్టైల్ అరుచుకునేతందుకైనా కేసీఆర్ గిట్లా అసెంబ్లీకి ఎంట్రీ ఇస్తే మామూలు రచ్చుండదు, సోషల్ మీడియాలో చిన్న ఆగం ఉండదు అనుకుంటా ఎగ్జైటింగ్ ఎదురు చూడబట్టిర్రు అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి స్పీచ్లకున్న సపరేట్ ఫ్యాన్స్.